నేను చూసినాం ఒక కొత్తగా పెళ్ళైనటువంటి జంట 16వ తారీఖు రోజు నాడు మరి పెళ్ళైంది జంట పెళ్ళై హనీమూన్కి వెళ్తే ఆ జంటను చంపడం చాలా అంటే చాలా బాధ వేసిందండి. దీనికి సమాధానం మన ఇండియన్ కంట్రీ నుంచి యుద్ధం ప్రకటిస్తారు మోడీ గారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు. అన్నింటిని వనరులని ఏంటి, ఫ్లైట్స్ని ఏంటి, వాటర్ని ఏంటి, ప్రతిదాన్ని ఆపేశారు మన మోడీ గారు. కానీ దీనికి ఏంటంటే సరైన సమాధానం ఇది కాదండి. మోడీ గారు ఇలా కాదు మీరు చేయాల్సింది, ఇది కాదు సమాధానం వాళ్ళకి. అక్క జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి అయింది, మీరేమంటారు ఆ దాడి గురించి? దాడిని చాలా ఖండిస్తున్నాను నేను. ఎందుకనంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి అటాక్ చేశారు ఒకటి. ఈ దాడిని మాత్రం మన ఇండియన్ కంట్రీ నుంచి చాలామంది యువత ఖండిస్తుంది. యువత కనుక ఇప్పుడు ఉన్నటువంటి మన ఇండియన్ కంట్రీలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత చెయ్యి కలిపితేనే ఆ చెయ్యి చప్పుడుకే కొట్టుకుపోతుంది ఆ పాకిస్తాన్. అటువంటి కొట్టుకుపోయే పాకిస్తాన్ మన ఇండియన్ కంట్రీ మీద సోల్జర్స్ మీద దాడి చేసిందంటే దీన్ని మాత్రం చాలా వరకు ఖండిస్తున్నాను. దీనికి సమాధానం మన ఇండియన్ కంట్రీ నుంచి యుద్ధం ప్రకటిస్తారు మోడీ గారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు. అన్నింటిని వనరులని ఏంటి, ఫ్లైట్స్ని ఏంటి, వాటర్ని ఏంటి, ప్రతిదాన్ని ఆపేశారు మన మోడీ గారు. కానీ దీనికి ఏంటంటే సరైన సమాధానం ఇది కాదండి. మోడీ గారు ఇలా కాదు మీరు చేయాల్సింది, ఇది కాదు సమాధానం వాళ్ళకి. ఏ చెయ్యి అయితే గన్ను పెట్టుకొని మన సోల్జర్స్ని కాల్చిందో ఆ చెయ్యిని ఇరగదీసేయాలి. ఏ కాలు అయితే మన ఇండియన్ కంట్రీ మీద రువ్వాడో ఆ కాలుని ఇరగదీసేయాలి. ఏ కన్ను అయితే మన ఇండియన్ కంట్రీ మీద సోల్జర్స్ మీద కన్ను పెట్టి గురి పెట్టి కాల్చాడో ఆ కంటిని తీసేయాలి. ఇది తీస్తే ఏ చెవు అయితే వినిపించుకుంటూ చేసిందో ఆ చెవుని తీసేయాలి. ఊపిరి ఆడకుండా ముక్కులు కోసేసి రోడ్ల మీద వేయాలి. అంతేగాని తీసుకొచ్చి ఉరి శిక్షలు వేసి మన జైళ్ళలో మగ్గబెట్టి ట్రీట్మెంట్లు ఇప్పించి ఇది కాదు చేయాల్సిన శిక్ష. కన్ను, కాళ్ళు, చెవి, ముక్కు ఏది దొరికితే అది కోసేసేస్తే దానికి ఈ జన్మేంట్రా, ఈ బ్రతికేంట్రా అంటూ ప్రతి ఒక్కడూ బాధపడాలి. అంతేగాని అణుబాంబులు ఎవరైనా వేస్తాం, ఇప్పుడు నాకు ఇవ్వండి నేను వెళ్ళి మానవబాంబుగా మారుతాను అక్కడ. ఇది కాదు కావాల్సింది. నా ప్రాణంతో వాళ్ళ 10 మంది ప్రాణాలు కాదు పోవాల్సింది. కాళ్ళు చెయ్యి తీయాలి నా కొడుకులకే. ఇండియన్ అంటే అంత ఆషామాషిగా ఉందా, లేదా ఇండియన్ ప్రజలంటే అంత ఆషామాషిగా ఉన్నారా? ఏమనుకోనిటువంటి ప్రాణత్యాగాలకి ప్రాణాలు తీయడానికి ఒడిగట్టారు. మన వాళ్ళు ప్రాణత్యాగం చేయడానికి ఒడిగట్టారు. ఆ తల్లులు ఎంత కడుపు కోత అనుభవిస్తున్నారో, భార్యలుంటే భార్య బిడ్డలు ఎంత గుండె కోత అనుభవిస్తున్నారో, వీళ్ళ శవాలను పెట్టుకొని వీళ్ళు ఎంతటి హృదయ కోతలు అనుభవిస్తున్నారో ఇప్పుడు చూస్తున్నటువంటి మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము ఒక మహిళలుగా మా రక్తమే ఉడుకుతుంది. కానీ వీళ్ళకి ఎందుకు అటువంటి సరైన శిక్షలు వేయలేదో మీరు నాకైతే తెలియడం లేదు. దయచేసి మీకు కనుక వాళ్ళు కనుక దొరికితే పట్టుకొచ్చి మన ఇండియన్ కంట్రీలో పెట్టి కాలు, చెయ్యికి చెయ్యి, ముక్కుకు ముక్కు, చెవికి చెవి కోసి కంటికి కన్నుతో సహా తీసి పక్కన పెడితే అప్పుడు ఇక్కడ ఈ ఇండియన్ కంట్రీ రోడ్ల మీద వదిలేయాలి, ఈ రాష్ట్రపు రోడ్ల మీద వదిలేయాలి వాళ్ళని. బ్రతకండ్రా నాకు కొడగలరా. ఇప్పుడు మా ఇండియన్ కంట్రీ వాళ్ళకి చేసిన అన్యాయాలకు మీ బ్రతుకులు మీరు బ్రతకండ్రా అని వదిలేయాలి. అంతేగాని ఇది బాంబులు ఏముందండి, బాంబులు మనం వేస్తాం, వాళ్ళు వేస్తారు. ఇది కాదు. కొంచెం కొత్తగా ఆలోచించండి. మీ ఆలోచనలే కానీ మీ టాలెంటే కానీ చాలా గొప్పగా ఉంటుంది. మీ మేధశక్తే కానీ చాలా కొత్తగా ఉంటుంది. ఇలా కొత్తగా ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకొని కొత్త తీర్పుని ఇస్తారు అటువంటి మూర్ఖులకని మరీ కోరుకుంటున్నాను. అక్క ఇట్లాంటివి జరగడం వల్ల ఏమవుద్దంటే ఆ దేశానికి ఈ దేశానికి అన్నీ ఆపేస్తే ఫ్యూచర్లో ఉండే తరాలకి బాగా దెబ్బ అవుద్దంట, ఎఫెక్ట్ అవుద్దంట. మరి మీరేమంటారు? అన్ని ఆపేస్తే ఎఫెక్ట్ అవుతుంది, ఎవరని చెప్పట్లేదు. ఫ్యూచర్ లో ఉండే తరాలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఫస్ట్ వీళ్ళని లేపేస్తే పని అయిపోతుంది కదా. చేసిన తప్పుకి వాడికి ఎవరికో శిక్ష వేయడానికి మనకేం రైట్స్ ఉన్నాయి? అలా కాదు. ఎవరైతే మన మీదకి కాలు రువ్వుతున్నారో, ఎవరైతే మనకి గన్ పాయింట్ పెడుతున్నారో వాళ్ళని చేస్తే సరిపోతుంది. ఇవి ఆపడం కూడా కరెక్టే కాదని నేను అదే ఇప్పుడు వాళ్ళు ఎవరు చంపారని దేశంలో ఉన్న వాళ్ళందరం చెప్పడం అది నేను కాదు కదా. కాదు కదా అంటే వాళ్ళంటే కరుడు కట్టిన నేరస్తులు కదా. పాకిస్తానీలు అంటే మామూలు కరుడు కట్టిన నేరస్తులు. కానీ పాకిస్తానీలో మహిళలు ఉంటారు, పసివాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వీళ్ళకు ఇది జరుగుతుంది. అందుకనే దీని గురించి నేను కూడా చెప్పేది ఏంటి అంటే ఈ వృద్ధుల ఉసురు, మహిళల ఉసురు, పసివాళ్ళ ఉసురు మనం పోసుకోకుండా వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలి అంటే ఇటువంటి ట్రీట్మెంట్లు ఇస్తే ఎవడైతే చంపుతున్నాడో వాడినే పట్టుకొచ్చి వాడినే లాక్కు రావాలి. ఎవడైతే మన గన్ను పెడుతున్నాడో, మన ఫిగర్ పాయింట్లో గన్ను పెడుతున్నాడో వాడినే తీసుకొచ్చి వాడికి కాలు చెయ్యికి చెయ్యి. ప్రాణానికి ప్రాణం తీయద్దు. ప్రాణం తీయడంలో ఏముందండి, ఊరికనే వెళ్ళిపోతుంది. అది కుదరదలాగా. అయితే యాక్చువల్లీ మనకు జమ్మూ కాశ్మీర్ అంటే దానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రం. అయితే గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి
సమస్యను నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత మనము ఈ దేశంలో నుండి ప్రజలు జమ్మూ కాశ్మీర్కి పోయి అక్కడ ఉన్నటువంటి టూరిజం చూసేటువంటి అవకాశాలు వచ్చినాయి. వాస్తవంగా 370 రద్దు కాకముందు ఆ జమ్మూ కాశ్మీర్కి మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా పోయేవాళ్ళు కాదు. ఇవాళ చూసుకుంటే ఇక్కడ 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత ప్రజలందరూ కూడా మనకు లదాఖ్ లాంటి ప్రాంతాలకు ఇవాళ కూడా ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఉగ్రవాదులు ఒక స్థానికమైనటువంటి పోలీస్ డ్రెస్సులలో వచ్చి ఇవాళ చూసుకుంటే గిట్ట వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి మీరు ఏ మతము పేర్లు అడిగి కూడా వివక్షితంగా దాడి చేయడం చాలా సరికాదు. ఎందుకంటే గిట్ట ఇవాళ చూసుకుంటే టూరిస్టు రావడం వల్లనే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం డెవలప్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు డెవలప్ అవుతుంది. ఏమన్నా బిజినెస్ కానీ ఏమన్నా కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు గుర్రం సారీ వాళ్ళు ఉన్నారు, అక్కడ గుర్రాలు నడబట్టి వాళ్ళకు కూడా టూరిస్టు రావడం వల్ల ఉపాధి కదా, ఉపాధి రావడం వల్ల వాళ్ళకు కూడా తిండి వస్తుంది కదా. ఈ దాడిని అలా విధంగా చేయడం సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చెక్ పోస్టులు ఆపేశారంట, వ్యాపారం చెక్ పోస్టులు నీళ్లు మొత్తం ఆపేశారంట. ఇవన్నీ ఆపడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏమన్నా దెబ్బతీస్తుందంట. మీరు 100% ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన సింధు జలాలను ఇక మొన్నటిదాకా మీటింగ్స్ పెట్టుకొని మాట్లాడారు. సింధు జలాలు ఆపేసారు. ఇప్పుడు సింధు జలాలు ఆపేయడం వల్ల పాకిస్తాన్కు ఉన్నటువంటి ప్రజలకు తాగడానికి కూడా నీళ్లు దొరకాయి. ఇప్పుడు ఇలా చూసుకుంటే గిట్ట ఇలా బార్డర్ని ఆపేసారు. ఇలా సింధు నదిని ఇలా వాళ్ళు ఇలా మన దేశంతో సత్సంబంధాలు పెట్టుకుంటే ఇలా సింధు నది జలాలు వాళ్ళకు పోతాయి. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇలా ఇది ఫారెన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చిందంటే ఇలా అక్కడ ఎంతో పెద్ద పరిణామాలు జరిగింది చెప్పని తెలియజేసుకోవాలి. ఎందుకంటే రేపించి అమాయకమైనటువంటి ప్రజలను మీద దాడి చేసినది సరికాదని చెప్పి తెలియజేస్తున్నా. నేను చూసిన కొత్తగా పెళ్ళైనటువంటి జంట 16వ తారీఖు రోజు నాడు మరి పెళ్ళైంది జంట, పెళ్ళై హనీమూన్కి వెళ్తే ఆ జంటను చంపడం చాలా అంటే చాలా బాధ వేసిందండి. ఓకే సరే అన్న, ఇప్పుడు ఈ దాడి గురించి మన దేశంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది? ఇలా మొత్తం భారతదేశం మొత్తం ఉలికిపడ్డైంది. ఇలా పాకిస్తాన్ వాసులకు బుద్ధి చెప్తారు ఇలా ఎందుకంటే ఇలా దేశం అంతా ఎంత బాధపడుతుంది తెలుసా. ఎందుకంటే ఇలా ఒక టూరిస్టులను చంపడం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది. ఓకే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వారి పైన దాడికి ప్రతిదాడి చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.